స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో ఇచ్చాపురం నియోజకవర్గ మండల ముఖ్య నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామారావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాయిరాజ్, సీడప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. 13వ తారీఖున నేషనల్ మన పార్టీ రాష్ట్రంలో మంచి పరిపాలనిస్తాను మీకు చెప్తాం. అందరికీ తెలుసు. మీ అందరూ కూడా నష్టపోకుండా వచ్చా గారు, తర్వాత స్పీకర్ మంత్రి గారు దగ్గరుండి ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. పలాస కూడా 2 సార్లు మీటింగ్ పెట్టాము. ఎంపీటీసీతోనే పెడతాను. మరి ఎంపీటీసీకి కలలేదని ఎంపీటీసీ కలదు. ఇవాళ మీటింగ్ పెట్టాము. ఏమి పెట్టాము? ఎంపీటీసీతో డైరెక్ట్ కలలేదు. కొంతమంది రాలేదు. అవును, మనకి ఎవరు పిలవలేదు, చెప్పలేదు అన్న మాట దయచేసి పొరపాటు కూడా అనకండి. ఎందుకంటే ఆ మూడంటే బయటకు తెలిస్తే అది మనకు అవును. అలాగ అనకూడదు. మన సొంత నియోజకవర్గం, మన సొంత మనిషి, మన కోసం కష్టపడిన మనిషి, మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మన బాధ్యతగా మనమే ముందుండి అందరినీ తీసుకొని వెళ్ళి ఎవరికాల పోటీల మీద వెళ్ళి ఓటు వేయించి మిగిలిన వాళ్ళతో వేయించి మనం కూడా వేసి రావాలి. దానికి పొరపాటును కూడా చెప్పలేదన్న మాట కానీ ఎవరు కానీ దయచేసి అనకండి. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాది బాధ్యత వాస్తవం మాట్లాడాలంటే ఇంకా నేను మీకు చెప్పాలి. మొత్తం మీ అందరికి ఫోన్లు వచ్చాయా రమ్మని? ఎవరికైనా ఫోన్లు రాలేదు. మరో గారు బొమ్మ పక్కన ఉన్న ఖాళీ బాక్స్ ఉంది, అక్కడ ఒక గీత గీయడమే, ఒకటని గీత గీయడమే అంతే. అదొకటే మనం చేయాలి. మరి ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. నెంబర్ 1 ఉంది, సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ దగ్గర 1 పక్కన 1 రాయడమే. ఇది ఒకటే మనం చేయాలి. అది చేస్తే అక్కడికి అది క్లియర్ అయిపోద్ది. దయచేసి దానిపైన మీరందరూ కూడా ఇప్పుడు జస్ట్ మీకు ఒక చిన్న అవగాహన కోసం ఒక మాక్ పోలింగ్ పెడతాం. అవగాహన కోసం మీరందరూ కూడా ఒకసారి ఆ పోలింగ్ కానీ మీరు ఆ బాక్స్ చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. ఎక్కువ శాతం కొంతమంది మహిళలు ఉన్నారేమో, కన్ఫ్యూజ్ అవుతారేమో చిన్న భయం అంతే.